ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవాది దేవుని ఉన్నతమైన నామాన్ని మహిమపరచవలసిందిగా తెలియచేస్తూ ఉన్నాము. దేవానికి స్తోత్రం 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 అని తెలియచేస్తూ ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా ఆ యొక్క దేవాది దేవుణ్ణి, ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రమయ. సర్వోన్నతుడమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, నిన్న నేడు నిరంతరము మా జీవితములో ఏక రీతిగా ఉన్న దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవని, నీవు సర్వశక్తి కలిగిన దేవుడవని తండ్రి. అయా, నా జీవితంలో, మా జీవితంలో నీ చిత్తము, నీ ఉద్దేశములను నీవు నెరవేర్చగలిగిన దేవుడవని తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని తండ్రి, ఈ గ్రూపులో ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రభా, పేరు పేరు వరసన తండ్రి మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. అయా తండ్రి, నీ కృప, నీ కాపుదల మా జీవితంలో మీరు సంపూర్ణముగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఎవరెవరు ఏ అవసరతలో ఉంచున్నారో, ఏ అనారోగ్యముతో ఉంచున్నారో ప్రభువా, ఏ సమాధానము లేక ఉంచున్నారో ప్రతి ఒక్కరిని ప్రభువా నీ నామములో మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆర్థిక పరిస్థితులను యేసు నామములో మీరు ప్రభువా ఆశీర్వదిస్తూ రమ్మని, అనారోగ్య సమస్యలను తండ్రి యేసు అను నీ నామలో స్వస్థత అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయా, సమాధానము, నెమ్మది లేని కుటుంబాల్లో సమాధానం, నెమ్మదిని కలుగ చేస్తున్నందుకు తండ్రి అయా నీకే స్తోత్రాలు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఎక్కడ ఒక్కరు లేక ఇద్దరు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తారు. వారి మధ్యలో ఆయన ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు మన మధ్యలో ఉంటున్నాడని హృదయపూర్వకంగా దేవుని స్తుతి తెలియచేద్దామా. ఇదిగో మన పరిస్థితి అంతటిని దేవుని సన్నిధానములో మనము తెలియపరిచినట్లయితే ఆ దేవుడు మన పరిస్థితి అంతటిని విడిపించి విడుదల చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆర్థిక సమస్యలు యేసు నామములో దేవుడు దీవించబోతూ ఉన్నాడు. అనారోగ్య సమస్యలను స్వస్థత అనుగ్రహించే ఘనమైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక హృదయపూర్వకంగా దేవాది దేవునికి స్తుతి చెల్లిద్దాం. దేవానికి స్తోత్రం స్తోత్రమని తెలియచేద్దాం. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నశించిపోతున్నా నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివే. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్ల వేధించగా, నశించిపోతున్నా నన్ను వెదకి రక్షించి నన్నాదరించిన ప్రేమమూర్తివి. యేసయ్యా, నన్ను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి. యేసయ్యా, నన్ను
కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి. ఏ కాంతి లేని నిశీధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. ఏ కాంతి లేని నిశీధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా. ప్రైజ్ ద లార్డ్. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయములో ప్రభువా మా జీవితములో అయా నిస్సారమైన పరిస్థితిలో మేము ఉండవచ్చును తండ్రి. అయా నిట్టూర్పులు మా జీవితములో నిండి ఉండవచ్చును. అయా నశించిపోతున్న మా జీవితాలను నీవు వెదకి రక్షించినందును బట్టి నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నా. అయా మా జీవితాలలో అయా ప్రభా వెలుగు లేక చీకటిమయమై అయా నిశీధి వంటి స్థితిలో మేము ఉంటూ ఉండగా ఎన్నెన్నో అపాయాలు, ఎన్నెన్నో శోధనల నుంచి తండ్రి అయా నన్ను మమ్ములను ప్రభా కాపాడిన మా కన్న తండ్రివైన దేవా నీకే స్తోత్రాలని తెలియచేస్తూ ప్రభువా మరి నీలాంజనములతో తండ్రి అయా నన్ను మమ్ములను మీరు కడుతూ పునాదులు వేస్తున్న దేవా నీకు స్తోత్రాలని తెలియచేస్తూ సృష్టికర్త అయిన దేవుడండి ఆయన సమస్తము నిర్మించిన దేవుడు. ఇదిగో ఈ సమయంలో నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చేసినట్లయితే నిన్ను సంపూర్ణముగా ఆయన తన చేతి పనిగా చేస్తూ ఇదిగో మంచి ఘటమైన మనలను మహిమా స్వరూపముగా మార్చగలిగిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి ఈ దినమంతటిలో ప్రభు మమ్మల్ని దీవించున్నట్లు ఆశీర్వదించున్నట్లు వాక్యమై ఉన్న దేవుడవు మాతో మాట్లాడి మహిమ పొందమని సర్వశక్తి కలిగిన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు
తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి నిత్యము మీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను అని తెలియచేయడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. యెషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయము 11వ వాక్యము. ప్రయాస చేత గాలి వానల చేత కొట్టబడి ఉన్నదానా, నీలాంజనములతో నేను నీ కట్టడలను కడుదును, నీలముతో నీ పునాదులను వేయుదును. ఆమెన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు అదృశ్య రూపిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఒకవేళ నీవు ప్రయాసపడుతూ ఉన్నావా, గాలి వానల వంటి మరి సమస్యల చేత నీవు కొట్టబడుతూ ఆదరణ లేక ఒకవేళ నీవు ఉంటూ ఉన్నావా, అయితే ఆత్మ స్వరూపి అయిన దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడి ఆదరణ లేక గాలి చేత కొట్టబడుతూ ఉన్నదానా, నీలాంజనములతో నీ కట్టడలను నేను కడుదును, నీలముతో నీ పునాదులు వేయుదును అని వాగ్దానము చేస్తూ ఉన్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క సమయములో నీ స్థితి అంతటిని దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడండి. మరి దేవుణ్ణి నమ్ముకొని వెంబడిస్తున్న మన జీవితంలో మరి శ్రమలు రావు అని దేవుడు తెలియచేయలేదు, కానీ లోకములో మనకు శ్రమ కలుగుతుంది. అయితే ఆ శ్రమ అంతటిలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను అని మన ప్రభువైన దేవుడు మనకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన లోకమును గెలిచిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-27లో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ నా మాటలు విని ఆ చొప్పున నీవు నడుచుకున్నట్లయితే నీవు బండ మీద కట్టబడిన పట్టణము వలె ముందువు. మరి లోకములో ఉన్న గాలి వానలు వరదలు వచ్చి కొట్టబడుతూ ఉన్నప్పుడు నీ పునాది మరి క్రీస్తు అను బండ మీద కట్టబడినట్లయితే నీ జీవితంలో వచ్చిన సమస్యలు, నీ జీవితంలో వచ్చిన సుడిగుండాలు, గాలి వరదలు నిన్ను తాకుతూ తడుతూ ఉన్నప్పటికీ క్రీస్తుపై నీవు నిర్మించబడినావు కనుక ఆ సృష్టికర్త అయిన దేవుని పునాది మీద నీవు నిర్మించబడినావు కనుక నీవేమాత్రము కూడా కదల్చబడవు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును. ఇక్కడ నీలాన్ని మనము గమనించినట్లయితే అది లోపము లేనిదిగా ఉంటుందండి. ఏ యొక్క లోపము దానిలో ఏమాత్రము దాగి ఉండదు. మనము గమనించినట్లయితే దాని లోపల ఉన్న పరిస్థితిని మనం స్పష్టముగా చూడగలము. అంత మాత్రమే కాకుండా ఆ నీలములో నుంచి మనము వెలుపలి సైడ్ కూడా మనము చూడగలము. ఈ యొక్క సమయములో ప్రయాసపడుతూ నీవు ఉంటూ ఉన్నావా? మరి గాలి వాన చేత కొట్టబడి ఈ లోకములో ఏ ఆదరణ లేక నీవు ఉంటూ ఉన్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ నీలము వంటి మరి లోపము లేని, ఏ లోపము దాచబడని పరలోక సంబంధమైన పట్టణములో కట్టబడుతున్న పరిశుద్ధమైన ఉపకారములతో దేవుడు నిన్ను నిర్మించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. అలాగున నిన్ను పరలోక సంబంధమైన పట్టణముగా దేవుడు నిర్మించాలని క్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని ధారపోసి నిష్కల్మషముగా చేయడానికి, నీలము వంటి దానిగా నిన్ను చేయడానికి, మరలా నిన్ను ఆయన నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టడానికి క్రీస్తు ప్రభువు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36లో మనం గమనించినట్లయితే, పాడైన పట్టణాన్ని నేను మరలా కట్టుదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రోజున నీ జీవితము పాడైపోయినదిగా ఉంటూ ఉన్నదా? ప్రయాసపడుతూ ఉన్నావా? నీ జీవితము దీవించబడాలి అని, నీవు ఆశీర్వదించబడాలి అని చూస్తూ ఉన్నావా? అయితే దేవుడు నిన్ను నీలము వంటి పరిశుద్ధమైన ఉపకరణములతో నిన్ను కట్టాలని దేవుడు చూస్తూ ఉంటూ ఉండగా, ఈ యొక్క దినమంతటిలో, నీ జీవితకాలం అంతటిలో, ప్రభువా నీవు నన్ను కట్టండి ప్రభువా, ఇదిగో నేను ఆదరణ లేకుండా ఉంటూ ఉన్నానని నిన్ను నీవు సంపూర్ణముగా దేవునికి నీవు అప్పగించినట్లయితే, ఆ దేవుడు నిన్ను పరిశుద్ధముగా నిర్మించి దేవాది దేవుని నిత్య రాజ్యములోనికి నిన్ను సిద్ధపరుచును కనుక, అలాగున మనల్ని మనము ప్రభువుకి సమర్పించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రండి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి, దేవుడు మనతో ఉన్నందును బట్టి, దేవుడు మన జీవితంలో జరిగించబోతున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభు ఆత్మ స్వరూపి అయిన దేవునిగా ప్రభు మాతో మీరున్నందును బట్టి నీకే స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాము ప్రభువా. అవును తండ్రి, ప్రభువా అయా తండ్రి, ప్రభువా మా జీవితంలో ప్రయాస మిగిలి ఉంటూ ఉన్నది. గాలి వంటి సమస్యలు, ఆదరణ లేక మేము ఉంటూ ఉన్నాము ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ ప్రాణాన్ని ధారపోసి పరిశుద్ధమైన ఉపకరణములతో ప్రభా నీలము వలె మమ్మల్ని కట్టాలని అయా నీవు ఆశిస్తున్నందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ఎంతమంది అయితే తండ్రి అలాంటి పరిస్థితుల గుండా వెళుతున్నారో ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకము చేసుకొనండి ప్రభువా. అయా తండ్రి ఆర్థిక పరిస్థితుల్లో ఉంటున్నారేమో ప్రభువా, నీ క్రీస్తు మహిమైశ్వర్యములో నుంచి ప్రతి అవసరత తీర్చబడునుగా కాని పలుకుతూ ఉన్నాను. అనారోగ్య సమస్యలను యేసు నామములో స్వస్థత అనుగ్రహిస్తూ ఉంటూ ఉండగా ప్రభా, కోర్టు సమస్యలు తండ్రి అయా బలహీనపరిచే ప్రతి సమస్యల నుంచి యేసు నామములో మీరు విడుదల కలుగా చేస్తూ ఉన్నందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రాముఖ్యముగా జరిగించిన ఈ యొక్క ప్రార్థన అంతటిని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ నీ బిడలైన ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను ప్రభువా. అయా ప్రాముఖ్యముగా అయా నీ ఎదుట జరిగిస్తున్న ఈ యొక్క పరిచర్యను మీరు జ్ఞాపకము చేసుకొని తండ్రి అయా ఈ యొక్క పరిచర్యలో మీరు అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ, ఈ పరిచర్య నీ మహిమార్థముగా మాకు దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరముగా తండ్రి మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు అయా ప్రభువా. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ నిన్ను మాత్రము మహిమపరుస్తూ ఘనపరుస్తూ సర్వశక్తి కలిగిన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ నీ నామములో ఆశీర్వదించబడి ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము దీవెన సదాకాలము తోడై ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమెన్.